తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అని అంటుంటారు కదా. ఈ పదాలు అక్షరాల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సరిపోతాయి. ఎందుకంటే ఓవైపు పెద్దన్న ప్రపంచ దేశాలపై పెత్తనం చేసే ట్రంప్, మరోవైపు బిజినెస్ డీల్స్లో మాత్రం తన వ్యాపార బుద్ధిని చూపిస్తూ ఉంటారు. ఎంతైనా బిజినెస్ మ్యాన్ కదా, అందుకే ఎలాంటి డీల్ చేసుకున్నా ఆయన మార్కు కనిపిస్తూ ఉంటుంది. నిన్న మొన్నటి వరకు చైనా పేరు చెబితేనే కస్సబుస్సులాడిన ట్రంప్ ఇప్పుడు డ్రాగన్ కంట్రీతోనే ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాడు. అంతటితో ట్రంప్ ఆగిపోతే మనం ఇవాళ ఈ టాపిక్ చెప్పుకునే వాళ్ళం కాదు. కానీ అసలు గేమ్ ఇప్పుడే మొదలవుతుంది. చైనాతో ఒప్పందాల తర్వాత ట్రంప్ చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. చైనా తర్వాత ఇండియాతోనే భారీ డీల్ ఉంటుందని ట్రంప్ ప్రకటించారు. అది కూడా అతి భారీ ఒప్పందమట. ఇంతకీ ఇండియాతో అమెరికా చేయనున్న ఒప్పందం ఏంటి? నెక్స్ట్ ఏం జరగనుంది? ఇటు చైనాతో అమెరికా కుదుర్చుకున్న ఒప్పందం చాలా ప్రత్యేకమైంది. దీన్నే రేర్ ఎర్త్ ఒప్పందం అంటారు. ఈ రేర్ ఎర్త్ అనేవి సహజంగా భూమిలో ఉండే కొన్ని ఖరీదైన లోహాలు. ఇవి రోడ్ల మీద తిరిగే కార్లలో, రక్షణ కోసం చేసే ఆయుధాల్లో, సెల్ ఫోన్లలో, ల్యాప్టాప్లలో, పెద్ద పెద్ద యంత్రాల్లో అవసరమవుతాయి. చైనా లోహాలను చాలా ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. అందుకే అమెరికా లాంటి పెద్ద దేశాలు కూడా చైనా పైనే ఆధారపడ్డాయి. కానీ కొంతకాలంగా చైనా ఈ లోహాల్ని సమయానికి పంపకపోవడంతో అమెరికాలో కొన్ని ఇండస్ట్రీలు నష్టాలు చవిచూశాయి. అప్పుడే ట్రంప్ సీరియస్ అయ్యారు. చైనాతో మాట్లాడి ఒక ఒప్పందం చేసుకున్నారు. ఇకపై చైనా తన లోహాలను సమయానికి పంపాలి, లేదంటే ట్యాక్సులు తప్పవు. ఇక ఈ ఒప్పందంతో అమెరికా టెక్ కంపెనీలు, కారు కంపెనీలు, రక్షణ రంగం లాంటివి ఊపందుకోనున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ట్రంప్ బ్రాండ్ డీల్గా చెప్పొచ్చు. మరోవైపు ఇండియా పైన ట్రంప్ కీలక కామెంట్స్ చేశారు. ఇండియాతో కూడా ఒక పెద్ద డీల్ రానుందని స్పష్టం చేశారు. నిజానికి గతంలోనే అమెరికాతో భారత్ కొన్ని డిఫెన్స్ ఒప్పందాలు చేసుకుంది. టెక్నాలజీ షేరింగ్ పైన చర్చలు జరిగాయి. అయితే ట్రంప్ చెప్పినట్లు రానున్న డీల్ ఇండియా కంటే పెద్దదని తెలుస్తోంది. అంటే కేవలం ఒక రెండు వస్తువుల వ్యాపారం కాదు, దేశం మొత్తాన్ని కూడా ప్రభావితం చేసే డీల్ కావచ్చు. ఇండియాను ఓపెన్ చేయబోతున్నామనే ట్రంప్ మాట వెనుక ఉద్దేశం అదే కావచ్చు. ఇది ఇండియాలో కొత్త విధానాలకి, కొత్త అవకాశాలకు మార్గం అవుతుందా అనే ప్రశ్నలు కూడా కలుగుతున్నాయి. ఇప్పటికైతే స్పష్టత లేదు, కానీ ట్రంప్ చెప్పిన బిగ్ డీల్ ఏ రంగంలో ఉండనుందోనన్నది ఇప్పుడు హాట్ టాపిక్. ఇది టెక్నాలజీ రంగమా, అంటే అమెరికా కంపెనీలకి ఇండియాలో పెట్టుబడుల అవకాశాలా? లేక రక్షణ రంగమా, అంటే అమెరికా ఆయుధాలను మన దేశానికి పెద్ద ఎత్తున అమ్మబోతున్నదా? లేక వాణిజ్యం మీద డీల్ కానుందా, అంటే మనం పంపే వస్తువుల మీద తక్కువ ట్యాక్సులు పెట్టే అవకాశమా? ఈ ప్రశ్నలన్నింటికీ మరికొన్ని రోజుల్లోనే సమాధానం రానుంది. ఎందుకంటే ఇండియాతో అమెరికా చర్చలు చివరి దశకు చేరుకున్నాయి.